హాయ్ అండి, అందరూ బాగుంటారా? నేనైతే చాలా చాలా బాగుంటా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇవి ముల్లంగి అండి, ముల్లంగి మసాలా కర్రీ అండి. ముల్లంగి అండ్ శనగబ్యాళ్ళు, మా సైడ్ అయితే దాంట్లో శనగబ్యాళ్ళు అంటారండి. శనగబ్యాళ్ళు ముల్లంగి మసాలా కర్రీ. ఇది సేమ్ నాన్ వెజ్ తిన్నంత ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. నేను చేసినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ముల్లంగి పొట్టు తీసుకుంటేసేయాలండి. ఇలా రౌండ్గా తరుక్కోవాలి. అట్లే ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ కప్తో హాఫ్ గ్లాస్ వచ్చి శనగబ్యాళ్ళు వేసుకోండి. శనగబ్యాళ్ళు వేసుకొని వాష్ చేసుకోవాలా. ఆ వాష్ అయ్యే లోపల దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలాకి కావాల్సినవి ఫస్ట్ పల్లీలండి. పల్లీలు దోరగా వేగించుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి స్నేహ అఫీషియల్ 23 అండి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఇలా పల్లీలు బాగా వేగించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత దీంట్లోని ఒక ధనియాలండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా నేను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు. నేను ధనియాలు వేసుకుంటున్నా, ఫ్రెష్గా ఉంటాయి అనేసి. ధనియాలు వేగించుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలండి: తెల్లగడ్డ, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, టమాటా. 1 టమాటా చాలండి, టమాటాలు ఎక్కువ వేయకూడదు. కొబ్బరి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. లవంగం అండ్ చెక్క అండి. ఫస్ట్ టమాటా వచ్చి ఇట్లా ఉప్పులు చేసుకుని వేసేయాలండి. తర్వాతకి వేసుకుంటాం కారం, పసుపు, సాల్టు. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత పోపు కుక్కర్లో వచ్చి ఆవాలు, ఆనియన్, కరివేపాకు అండ్ టమాటా వేసేయాలండి. టమాటా ఎంత బాగా వేగిన తర్వాత మసాలా వేసి ఒక 2 మినిట్స్ మసాలాని మంచిగా వేగనివ్వాలండి. మసాలా బాగా వేగితే అది మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇవి ముల్లంగి అండ్ పప్పు వేసేసి సిమ్లోనే 2 మినిట్స్ మంచిగా వేగనివ్వండి, చాలా బాగుంటుంది. తగినంత వాటర్ పెట్టేసి 3 విజిల్స్ పెట్టేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నాన్ వెజ్, ఈ మంత్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇట్లా మంచిగా వేగిన తర్వాత 3 విజిల్స్కి కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎలా వచ్చిందో నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్.